నేటి సంఘాన్ని మోసగిస్తున్న మరొక వింత బోధ షించియోంజి. పైకి కనబడకుండా చాప కింద నీరులా పాకుతున్న ఈ దుర్బోధ కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. పార్క్ టే అనే వ్యక్తి 1956లో జీసస్ క్రైస్ట్ రివైవల్ కాంగ్రిగేషన్ను కొరియాలో స్థాపించాడు. ఇది అత్యంత వేగంగా విస్తరిస్తుండగా ఇతడు తనను తాను ప్రకటన 11:10లో ఉన్న ఇద్దరు సాక్షుల్లో ఒకనిగా, యెషయా 41:2లో ఉన్న తూర్పు ప్రాంతపు నీతిమంతునిగా చెప్పుకున్నాడు. ఈ పార్క్ టే తనకి స్వస్థతావరం లేకపోయినా ఉంది అని గారడీలు చేసిన మోసగాడు. ఇతని దగ్గర అనుచరుడిగా పనిచేసిన లీ మ్యాన్హీ ఆ సంస్థ నుండి బయటకు వచ్చి షించియోంజి చర్చ్ ఆఫ్ జీసస్ ను ప్రారంభించాడు. దీనికి అర్థం క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. అతని గురువులాగే ఇతను కూడా తన గురించి బైబిల్లో ఉంది అని ప్రకటించుకున్నాడు. ఈయన తన జీవితంలో జరిగింది అంటూ అల్లిన కథ ఏంటంటే, ఈయన రాత్రివేళ పొలంలో ఉంటే ఒక నక్షత్రం వచ్చి తనతో మాట్లాడేదని, ఆ విషయం తన కుటుంబంతో చెప్తే వారు నమ్మలేదని, ఈ లీ మ్యాన్హీ ముందు పరలోకంలో ఉండేవాడని, ప్రకటన గ్రంథంలో యోహానుకు తోడుగా ఉన్న దేవదూత ఈయనేనని, ప్రకటన 2-3 అధ్యాయాల్లో 7 దూతలకు లేఖ రాసిన యోహాను ఈయనేనని, ప్రకటన 22:16లో ప్రకటన గ్రంథం గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పంపిన వాగ్దాన సేవకుడు ప్రామిస్డ్ పాస్టర్ ఈయనేనని, ఈయన పరలోకంలో ఉన్నవాడు కాబట్టి, అక్కడి నుండి వచ్చినవాడు కాబట్టి ఈయన మాత్రమే ప్రకటన గ్రంథం గురించి సరిగ్గా బోధించగలడని చెప్పుకున్నాడు. తనకి ఉన్న జ్ఞానమంతా దేవుడే ఇచ్చాడని, అతడు ఇంతకుముందు ఏ సంస్థలోనూ పనిచేయలేదని, ఏ బైబిల్ తరగతులకు హాజరు కావలేదని చెప్పుకున్నాడు. ఇదంతా పూర్తిగా అబద్ధం. ఇతనెవరో ఇతనికి ఒక క్లారిటీ లేదు. ఒకసారి దూతను అన్నాడు, ఇంకొకసారి అపోస్తలుడైన యోహానుగా చెప్పుకున్నాడు, అంతలోనే ప్రామిస్డ్ పాస్టర్ని అన్నాడు. వీరు ప్రకటన గ్రంథం కోసం బోధించే ప్రతిదీ వాక్య విరుద్ధమే. ప్రకటన 17 అధ్యాయాలు ఇప్పటికే నెరవేరిపోయాయి అని, ఇప్పుడు 18వ అధ్యాయం నెరవేరుతుందని అంటారు. ప్రకటన గ్రంథం గురించి తెలుసుకునేవాడు భ్రష్టుడని కూడా అంటారు. తాను ప్రకటన 7:2లో కనిపించే తూర్పు దేశ దూతను అని, ప్రకటన గ్రంథ మర్మాలు చెప్పడానికి దేవుడు ఇతన్ని పంపాడు అని, పరలోకానికి 144,000 మంది మాత్రమే వెళ్తారని, ఇతని బోధలు విని ఇతని సంఘంలో చేరితేనే పరలోకం వెళ్తారని బోధిస్తాడు. వీళ్ళ సహవాసంలోనికి ఇప్పటికే 4 లక్షల మంది చేరిపోయారు. 144,000 మంది మాత్రమే పరలోకం వెళ్తే షించియోంజిలోకి వెళ్లే మిగిలిన వారు ఎక్కడికి పోతారు? వీరు ఉచిత బైబిల్ తరగతుల పేరుతో ప్రతి దేశంలోనికి ప్రవేశించారు. యవ్వనస్తులను, సేవకులను డబ్బు ఆశ చూపి మర్మాలు చెప్తాము అని అబద్ధాలు చెప్పి జాయిన్ చేసుకుని దుర్బోధలు నేర్పిస్తున్నారు. వీరి బోధ ప్రారంభించగానే దేవునికి, కుటుంబాలకు, సంఘానికి ఒక వ్యక్తిని దూరం చేస్తారు. కొరియాలో వీరి బోధనలు గుడ్డిగా నమ్మేసి కుటుంబాలను వదిలేసి మానసిక రోగులుగా మారిన వారి కోసం ప్రత్యేకంగా కౌన్సిలింగ్ సంస్థలు కూడా ఏర్పడ్డాయి. వీరు దుర్బోధకులు అని తెలియక కొంతమంది సేవకులు జాయిన్ అవుతుంటే వీరు ఇచ్చే 500 రూపాయల కానుక కోసం చాలా మంది సేవకులు జాయిన్ అయిపోతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పట్టణంలోనూ బైబిల్ స్టడీలు నిర్వహిస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో ప్రతి చోట షించియోంజినే. ప్రతి క్లాసులోనూ కొన్ని ప్రశ్నలు అడుగుతూ సస్పెన్షన్లో పెట్టి తరువాత క్లాసులో జాయిన్ అయ్యేలా చేస్తారు. అలా క్లాస్ వెనుక క్లాసులు జాయిన్ అయ్యేలా చేసి వారి బోధలోనికి మనల్ని తీసుకుపోతారు. కొంతకాలానికి చర్చి పేరును నూతన భూమి, నూతన ఆకాశంగా మార్చేసుకోమంటారు. అలా ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాలలో 191 సంఘాలను వీరి దుర్బోధలో కలిపేసుకున్నారు. సంగమా, జాగ్రత్త! చివరి దినాల్లో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు విస్తరిస్తారని ప్రభు చెప్పాడు. ప్రతి బోధను వాక్యానుసారంగా పరిశీలించు. ఏది సత్యమో, ఏది అబద్ధమో ఆత్మ సహాయంతో వివేచించు. నీ తోటి సహోదరులను అప్రమత్తం చెయ్యి. వందనాలు.